ఏబిఎన్ రాధాకృష్ణ మాట్లాడుతూ మహిళా లోకాన్ని కించపరిచే విధంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను, మరి వైఎస్ఆర్సీపీ సంబంధించిన మహిళా అక్క చెల్లెమ్మలను కూడా మరి డైరెక్ట్గా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి మేము ఒకటే చెప్తా ఉన్నాం. దీనిపైన నిరసన తెలియజేసేదానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు మరి హైదరాబాద్కి వెళ్ళి నిరసన తెలియజేసే కార్యక్రమం చేస్తే దాన్ని డైవర్ట్ చేస్తూ వైసీపీ నాయకులు మా యొక్క ఛానల్ పైన దాడికి దిగినారు, మా ఛానల్ పైన కుట్ర పన్ని మరి మా పైన దాడులు చేసేదానికి వచ్చినారని మరి వాళ్ళ టీవీ ఛానల్లో కూడా ప్రచారం చేస్తున్నారని మనం చూస్తూ ఉన్నాం. నేను చెప్తా ఉన్నాను రాధాకృష్ణ గారికి, ఇన్ని సంవత్సరాలుగా మీరు పెద్దాయన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మీ ఎల్లో మీడియా గురించి చాలాసార్లు ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఇన్ని సంవత్సరాలుగా మీరు రాస్తున్న కారు కూతలు అయినప్పటికీ, మీరు రాస్తున్న అవాస్తవమైన వార్తలను మీరు ప్రచురించి ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నప్పటికీ ఏ రోజు కూడా వైసీపీ నాయకులు కానీ, వైసీపీకి సంబంధించిన ఏ వ్యక్తులు కానీ మరి మీ పైన ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోగా ఏ రోజు కూడా మీ ఛానల్ను మరి కించపరిచే విధంగా మాట్లాడడం అనేది ఎప్పుడూ జరగలేదు. కానీ ఈరోజు మీరు ఇటువంటి వ్యాఖ్యలు అనేది మహిళా లోకాన్ని కించపరిచే విధంగా మాట్లాడినప్పుడు మరి ఖచ్చితంగా మేము స్పందించాల్సిన అవసరం ఏర్పడినప్పుడు తప్పకుండా దానికి ప్రతీకారంగా మేము కూడా మీరు మాట్లాడిండే వ్యాఖ్యలను వాపసు తీసుకునే విధంగా మా యొక్క కార్యక్రమాలను మేము ముందుకు తీసుకుపోతా ఉన్నాం. మా పార్టీ తరఫున మీకు ఒకటే చెప్తా ఉన్నాను, ఒక వ్యక్తిగా నువ్వు కూడా ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగినావో నీ చరిత్ర అందరికీ తెలిసిన విషయమే. అది నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నీ జీవితమే మరి ఒక నికృష్టమైన ఒక సాంప్రదాయాన్ని అడ్డం పెట్టుకొని నికృష్టమైన నీ ఆలోచనలతో నువ్వు ఏబిఎన్ ఛానల్ని నడుపుతూ వస్తూ ఉన్నావు. ఏది ఏమైనప్పటికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీరు ఎటువంటి సభ్యత లేకుండా మాట్లాడినా కూడా, మీరు అటువంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీ ఇంట్లో కూడా నీకు కుటుంబం ఉంది, స్త్రీలు ఉన్నారు, మరి అన్ని రకాలుగా మరి నీకు కూడా ఒక కుటుంబ వ్యవస్థ ఉంది. మీ కుటుంబం గురించి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే మరి ఏ రకంగా నువ్వు అర్థం చేసుకుంటావు, ఏ రకంగా దాన్ని రిసీవ్ చేసుకుంటావో నాకు తెలియదు. కానీ బట్ ఈ విషయంలో మీరు మాట్లాడిండేది 100కి 100 రూపాయలు తప్పే. మీరు మాట్లాడిండే ఈ వ్యాఖ్యలను వాపసు తీసుకొని ఖచ్చితంగా బేషరతుగా సమాధానం మీరు చెప్పాల్సిన అవసరమే ఉంది. తప్పకుండా దీనికి మీరు క్షమాపణ చెప్పాల్సిందే అని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము గట్టిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. మీరు ఆ దిశగా అడుగులు వేయకపోతే మా కార్యక్రమాలను పెద్ద ఎత్తున ఉధృతంగా ముందుకు తీసుకుపోయి మీ మెడలు వంచే వరకు కూడా మేము మా పార్టీ మీ పైన ఒత్తిడి తీసుకునే వస్తూనే ఉంటుంది. మీ పైన ఇటువంటి కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఉంటాం. కనీసం బుద్ధి తెచ్చుకొని, మనిషి అన్నవాడు ఈ భూమిపైన 1000 ఏళ్ళు బతికే అవకాశం లేదు.
ఇప్పటికే నీ నీచ నికృష్ట రాజకీయాలకు నువ్వు శ్రీకారం చుట్టి ప్రజల్లో రామకృష్ణ ఏబిఎన్ అంటేనే ఒక ఏవగింపు వచ్చేసింది మీ పైన. అయినప్పటికీ ఇంకా మిమ్మల్ని ప్రజలు భజిస్తున్నారంటే కేవలం వాళ్ళలో మానవత్వం దాగి ఉంది కాబట్టి, ప్రత్యేకంగా మా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎంతో ఓర్పు సహనంతో ఉన్నారు కాబట్టే ఈరోజు మీరు ఇంకా బతికి బట్ట కడుతున్నారనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటికీ మీ రోజులు ఉండవు. మళ్ళా ప్రజలందరూ కూడా మీరు మాట్లాడుతున్న తీరు, మీరు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల తీరును అన్నింటిని కూడా గమనిస్తూ ఉన్నారు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళలు ప్రత్యేకంగా హోదాల్లో ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నవాళ్ళు, తర్వాత మంత్రి స్థాయిలో ఉన్నవాళ్ళు దీని గురించి మరి ఏమి మాట్లాడకపోగా ఇంకా ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని, ఆయన ఛానల్ను సపోర్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు. మరి గతంలో మా పార్టీ ఛానల్ అయిన సాక్షి పైన, మీడియా పైన మీరు ఎన్నికల తర్వాత దాడులు చేసి మరి ఎన్నో రకాలుగా సాక్షి మీడియాను కించపరిచే విధంగా మాట్లాడిన మాట వాస్తవం కాదా? ఏ తప్పు చేయని మా సాక్షి ఛానల్ పైన మీరు అంత ఇదిగా విరగబడ్డప్పుడు మీరు డైరెక్ట్గా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్లనే మేము ఈ యొక్క ఒత్తిడిని మీ పైన తీసుకొస్తూ ఉన్నాం, ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మీరు బేషరతుగా సమాపణ చెప్పాల్సిందే అని కూడా మేము ఈ మీడియా ద్వారా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇటువంటి వ్యాఖ్యలు మానుకోండి. ప్రజలకు ఉపయోగపడే ప్రసారాలు మీ ఛానల్లో వచ్చేటట్టు చూసుకోండి. మీరు తప్పులు చేస్తూ మీకు అనుకూలంగా ఉన్న అధికార పార్టీ ఎన్నో రకాలుగా ప్రజలను మోసం చేసి ప్రతినిత్యము దాచుకోవడం చేస్తున్న మీ మీరు సపోర్ట్ ఇస్తున్న ప్రస్తుత ప్రభుత్వం, వీటిపైన మీరు ఇప్పటికైనా మనసు మార్చుకొని వీటన్నిటినీ మానుకొని సన్మార్గంలో నడచండి. ఈ నికృష్ట రాజకీయాలను మానుకోండి. ఇటువంటి వ్యాఖ్యలు భవిష్యత్తులో మరీ చేయకోకుండా మీకు హెచ్చరించేందుకే మా యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతామని చెప్తూ, తప్పకుండా నేను ఈ మీడియా ద్వారా మీకు చెప్తా ఉన్నాను, తప్పకుండా మీరు క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని కూడా తెలియజేస్తూ, మీరు మాట్లాడినది చిన్న విషయమని మీరు భావిస్తూ ఉండొచ్చు, కానీ అది ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను, మహిళా నాయకురాళ్లను, ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి అండగా నిలిచిన మహిళా లోకమంతా ఈరోజు మరి ఈ విషయంలో చాలా తీవ్రంగా తీసుకొని మరి అందరూ కూడా నడుం బిగించి మీ మెడలు వంచే దిశగా అడుగులు వేయబోతాం. మీరు క్షమాపణ చెప్పే వరకు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చిన మీడియా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. చివరిగా ఒకటే చెప్పాలనుకుంటున్నాను, రాధాకృష్ణ, మీరు మా నాయకుడి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది మేము చూసాము. మరి జగన్మోహన్ రెడ్డి గారు స్త్రీలంటే ఎంతో గౌరవం ఉన్న వ్యక్తి. ప్రతి స్త్రీని కూడా తల్లిలా చూసే మనస్తత్వం అయింది. ఆయన ఏ పని చేసినా కూడా మీరు అన్నారు, ఆయన చెప్తే పెళ్ళాలని చెల్లెళ్ళుగా కూడా మరి మార్చి వాళ్ళకి పెళ్లి చూపులు కూడా చూస్తామనే వ్యాఖ్యలు మీరు చేసినారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వ్యక్తిత్వంగా ఆయన ఏ రోజు కూడా మహిళల కోసం మహిళలను ఏ రోజు కూడా ఆయన కించపరిచే విధంగా
మరి మీరు ఈరోజు చేసిన వ్యాఖ్యలను మరి ఆయన ఆ రకంగా ఏ రోజు కూడా మాట్లాడలేదు, మాట్లాడాడు కూడా. అనవసరంగా ఏదో ఒక ఇష్యూ చేయాలా. ఈ మధ్యకాలంలో నాకు తెలిసి మీరు సపోర్ట్ చేసిన ఈ తెలుగుదేశం పార్టీనే మీకు అన్ని విధాలా సహకరించడం లేదని, ప్రత్యేకంగా వార్తల్లోకి ఏదో రకంగా రావాలనే ఈ వ్యాఖ్యలు చేసినట్టు మాకు అర్థమవుతూ ఉంది. కానీ నువ్వు ఏదైనా చేయాలనుకుంటే మంచి కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు పొందితే బాగుంటుంది. ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేసేది నీకు ముందు నుంచి అలవాటే, వెన్నతో పెట్టిన విద్య మీకు, మీరు సపోర్ట్ చేస్తున్న పార్టీకి. కానీ నేను ఒకటే చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి ఒక నిప్పు లాంటి వాడు, గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక శక్తి. ఒక్కడిని ఎదుర్కోలేక ఈరోజు ఇటువంటి తప్పుడు ప్రచారాల ద్వారా మీరు ఏదో జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ని మీరు అసాసిన్ చేయాలనే ఉద్దేశంతోన ఈ రకంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మీలాంటి వాళ్లకు త్వరలోనే ఖచ్చితంగా రాబోయే దినాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా మీ ఛానల్ని ఆ రోజు ఖచ్చితంగా మీ ఛానల్ పైన యాక్షన్ తీసుకొని తప్పకుండా దానిపైన తగిన చర్యలు తీసుకుంటాడు. మీకు తగిన విధంగా బుద్ధి చెప్తాడు అనేది కూడా మర్చిపోద్దండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లోనే ఒక మంచి నాయకుడిగా ఎదిగిన వ్యక్తి. దాదాపు మొన్న మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, మొన్న ఎలక్షన్లో దాదాపుగా 40% ఆఫ్ ద ఓట్స్ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్నాయనేది మర్చిపోద్దండి. మీకు ఖచ్చితంగా ఈ విషయంలో బుద్ధి చెప్పే టైం అయితే ఖచ్చితంగా వస్తుంది, వచ్చి తీరుతుంది. ఇదే నా హెచ్చరిక.